ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. నమస్తే సార్. ఏంటమ్మా, ఎక్కడి నుంచి మీరు ఇంతకు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఇక్కడ ఎర్రగుడి గుండాల తాండ అన్న మాది. ఎర్రగుడి గుండాల తాండ జిల్లా తుగ్గలి మండలం, పత్తికొండ తాలూకా, ఎర్రగుడి గుండాల తాండ మాది. మీరు ముఖ్యంగా మిమ్మల్ని ఏంటనాలంటే ట్రాన్స్ఫర్ లేకపోతే అమ్మాయి అనే అంత అందంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారమ్మా మీరు మొత్తానికి అయితే. ఏంటి మీ చెక్క భజన ఎక్కడి నుంచి మొదలైంది? ఎప్పుడు మీరు ఈ చెక్క భజన తీసుకున్నారు? ముఖ్యంగా చెక్క భజన చేయబట్టి ఒక 12 సంవత్సరాలు అయింది. ఓకే. వేరే వాళ్ళు ఆడుతుంటే నేను కూడా ఇలా ఆడాలి కదా, ఇట్లా ఇది ఎందుకు, నేను కూడా ఒక డాన్సర్ గా ఉండాలని. మీరు ట్రాన్స్ కి ఎప్పుడు చేంజ్ అయ్యారు? ఇంతకి నేను 14 ఇయర్స్ లో అయినా. 14 ఇయర్స్ లో ఏంటి మీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? ట్రాన్స్ కమ్యూనిటీ చేంజ్ చాలా బాధపడినారు. నేను చెప్పబెట్టుకోకుండా కొంచెం దూరంగా వెళ్ళిపోయినా. నాకు హార్మోన్స్ ప్రాబ్లం వచ్చి నేను చిన్నప్పుడే 14 సంవత్సరాల టైంలో ట్రాన్స్ వెళ్ళిపోయినాను. మీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆ టైంలో? అప్పుడు దూరంగా పెట్టినారు, నన్ను దూరంగా పెట్టారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు మన స్టూడియోకి ముఖ్య అతిథిగా ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ప్రాచీనమైన కళను అద్భుతంగా మన రాష్ట్ర స్థాయిని గుర్తించే విధంగా చాలా ప్రాచీనమైన కళ చెక్క భజన అంటే ఎప్పుడూ అంతరించిపోయింది. మన ఊర్లలో గ్రామాలు ఏదో గ్రామ దేవత పండుగలు, ఊర్లో జాతరలు జరిగినప్పుడు మాత్రం ఆ ఏరియాలో వచ్చేదో భజన చేసే కార్యక్రమాలు మనం ఎన్నో చూసాం. అలాంటి భజనను ఒక ట్రాన్స్జెండర్ ఎంతో రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ముందుకు తీసుకొని వదులుతూ, అంతేకాకుండా ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చి ఇప్పటికే 2 డాక్టరేట్స్, దాంతోపాటు ఒక నంది అవార్డు సొంతం చేసుకున్నామే మన సుమన్ టీవీకి ముఖ్య అతిథిగా వచ్చింది. మరి ఆమెను ఇంటర్వ్యూ చేసి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఇంత ముందుకెళ్ళింది అనే విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సార్. ఏంటమ్మా, ఎక్కడి నుంచి మీరు ఇంతకు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఇక్కడ ఎర్రగుడి గుండాల తాండ అన్న మాది. ఎర్రగుడి గుండాల తాండ జిల్లా తుగ్గలి మండలం, పత్తికొండ తాలూకా, ఎర్రగుడి గుండాల తాండ మాది. మీరు ముఖ్యంగా మిమ్మల్ని ఏంటనాలంటే ట్రాన్స్ఫర్ లేకపోతే అమ్మాయి అనే అంత అందంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారమ్మా మీరు మొత్తానికి అయితే. ఏంటి మీ చెక్క భజన ఎక్కడి నుంచి మొదలైంది? ఎప్పుడు మీరు ఈ చెక్క భజన తీసుకున్నారు? ముఖ్యంగా నేను ఒక 12 ఇయర్స్ అయిందన్న చెక్క భజనలో చేయబట్టి. చెక్క భజన చేయబట్టి ఒక 12 సంవత్సరాలు అయింది. ఓకే. ఒక వేరే పల్లెటూరులో మా అత్త వాళ్ళ ఊర్లో పోయింటే చెక్క భజన వేస్తుంటే వేరే వాళ్ళు ఆడుతుంటే నేను కూడా ఇలా ఆడాలి కదా, ఇట్లా ఇది ఎందుకు, నేను కూడా ఒక డాన్సర్ గా ఉండాలని నాకు మనసులో పడి నేను చెక్క భజన నేర్చుకున్నానన్న. చెక్క భజన మీరు ట్రాన్స్ కి ఎప్పుడు చేంజ్ అయ్యారు? ఇంతకి నేను 14 ఇయర్స్ లో అయినా. 14 ఇయర్స్ లో ఏంటి మీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? ట్రాన్స్ కమ్యూనిటీ చేంజ్ చాలా బాధపడినారు. నేను చెప్పబెట్టుకోకుండా కొంచెం దూరంగా వెళ్ళిపోయినా. అంటే ఎలా? నాకు హార్మోన్స్ ప్రాబ్లం వచ్చి నేను చిన్నప్పుడే 14 సంవత్సరాల టైంలో ట్రాన్స్ వెళ్ళిపోయినాను. మీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆ టైంలో? అప్పుడు దూరంగా పెట్టినారు, నన్ను దూరంగా పెట్టారు. అప్పుడు కొన్నాళ్ళు దూరంగా పెట్టినారు. ఒక 2-3 ఇయర్స్ దూరం పెట్టింటే నేను వేరే మా గురువుకి ఎంచుకొని నేను దూరం వెళ్ళిపోయినా. ఈ చెక్క భజన నేర్చుకుంది దూరం వెళ్ళిపోయిన సమయంలోనా? లేదు, దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చిన టైంలో ఎవరు మీ గురువు గారు? మామూలు దీంట్లో గురువు ఉంటారు కదా ప్రత్యేకంగా. చాందిని అని. ఓకే. ఆమె మా గురువు. ఓకే. చెక్క భజన నేర్పించిన ఆమె ట్రాన్స్ కమ్యూనిటీలో హెడ్. ఓకే. ఈ చెక్క భజన రమాదేవి అని. ఓకే. రమాదేవి అనే డాన్సర్ ఉండే. ఆమె మంచి డాన్సర్. ఈరోజు స్వర్గీయులు అయినారు. ఆమె ఎక్కడున్నా నేను ఆమె పేరు చెప్పుకొని ఈ స్టేజ్ లో ఉన్నాను సార్ నేను. ఓకే. ఆమె వేరే ప్రోగ్రామ్ కాడ ఉంటే ఆమె నెంబర్ ఇప్పించుకొని నేను కన్వీనియంట్ అయ్యి నేను ఇట్లా డాన్సర్ గా మారడం జరిగింది సార్. మొత్తానికి అయితే ప్రాచీన కళ ఎక్కడో అంతరించిపోతున్న కళ మనం ఎక్కడ చూస్తా ఉంటే ఇది నేను చూడంగా అయితే ఏదో గ్రామ దేవతలు, ఊర్లో దేవర్లు, ఇలాంటి ఫెస్టివల్స్ కానీ జాతరలు జరిగినప్పుడు కానీ ఆ ఏరియాలో ఏదో సెటప్ వేసుకొని ఒక రోజు డాన్స్ చేసి అప్పుడెప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు చూసాను. కానీ ప్రతిరోజు అనునిత్యం మీరు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. నిత్యం చాలా బిగ్ ఫ్యాన్ అండి. నేనే కాదు, నాతో పాటు ఎంతో మంది మీకు చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అంతేకాకుండా డాక్టరేట్ కూడా గతంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో తమిళనాడు యూనివర్సిటీ ఇచ్చింది. అవునవును. మళ్ళీ కొద్ది రోజుల క్రితం కూడా యూనివర్సిటీ అమెరికా వాళ్ళు గుర్తించారు. మన భారతదేశం నుంచి ఒక అమెరికా విదేశాల వాళ్ళు గుర్తించి ఒక డాక్టరేట్ ప్రదానం చేశారు మీకు. అదే కాకోకున్నట్ల ఇంకా ఇతర దేశాల వాళ్ళు మన కళను బట్టి ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా నేను డాన్సర్ సమీర చెప్తున్నాను సార్. నేను తప్పకుండా గుర్తిస్తారమ్మా. ఏంటంటే చాలా అద్భుతంగా ఎప్పుడు నిత్యం చెంగు మనకు జింకెలా ఎగురుతాదో అలా ఎగురుతూ చేస్తుంటారు. కాబట్టి మిమ్మల్ని
ఇక్కడ మన దేశంలో గుర్తించడమే కాకుండా విదేశాల్లో గుర్తించి నంది అవార్డు ప్రదానం చేశారమ్మా. ఎంతో మంది ప్రముఖ కమిడియన్స్ కి హీరోస్ కి ఇచ్చే నంది అవార్డు మీకు ఇచ్చారంటే చాలా గొప్ప విషయమే కదా. థ్యాంక్ యూ సార్. ఎలా చూస్తారు మీ గ్రామంలో మీరు ఇంత కళను చూపిస్తూ ప్రపంచం గుర్తించేలా చేస్తున్నారు కదా, మీ గ్రామ ప్రజలు ఎలా తీసుకుంటారు? మా ఊర్లో నుంచి మేము బయట పోయి ప్రోగ్రామ్ చేస్తుంటే మా ఊర్లో వాళ్ళు వస్తుంటే మమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. మా ఊరు ఆమెనే కదా, ఎవరినో నాతో కలిసేకొస్తారు, సెల్ఫీలు దిగేకొస్తారు. ఈమె మా ఊర్లో ఆమెనేదో అక్కడ ఉంది వాళ్ళ ఇల్లుని అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. నంది అవార్డు ఇచ్చి ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? నాకు ఒక 1 year దాటింది సార్. నంది అవార్డు 1.5 year అయింది. డాక్టరేట్ కూడా 2 యూనివర్సిటీస్ ఇచ్చారు సార్. ప్రస్తుతం ప్రతిరోజు 30 days షెడ్యూల్ ఉంటుందా ఈ చెక్క భజన కార్యక్రమం కోసం? ఉంటాయి సార్. అది ఒక నెలకు వచ్చేసి ఒక 15-20 రోజులు కంటిన్యూ ఉంటాయి. మామే దాదాపు 2 months అయితే నీ అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం ఈ రోజు దాకా కూడా ఈ రోజు ఫిక్స్ అయింది. మాదే లేట్ అయింది. మీరు ఒక నెల నుంచి ఫోన్ చేస్తుంటే నేనే లేట్ చేసుకున్నాను. ఎందుకంటే తప్పుంటే ఏం లేదమ్మా, అలా ఏం లేదు. ఎలా అంటే మీరు ప్రతిరోజు మీరు ఎట్లా అంటే పాత కళను గుర్తు చేస్తూ ఇంతమందికి సమాజానికి ఆ కళను పరిచయం చేస్తున్నారు. ఎక్కడో ఉన్న కళను ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఎక్కడో ఉన్న సమీర ఇలా తీసుకొని వస్తుందని కానీ ఎవరు ఊహించని విషయం, అవునా కదా? ఆ కళ వెళ్ళిపోయింది పూర్తిగా. ఏదో అప్పుడు తోలుబొమ్మలాట అన్నట్టుగా అట్లా కళలు ఎట్లున్నాయి, అలాంటి కళను నువ్వు బయటకు తీసుకొని వచ్చి సమాజానికి పరిచయం చేస్తున్నావు. నా నుంచే ఇది కాకోకున్నట్ల మేము కళాకారులందరూ ఐక్యమతమై మా కళని ఇంకా ముందుకు కొనసాగాలని తప్పకుండా నేను ఖచ్చితంగా దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్. చిన్న చిన్న పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మా ప్రాచీన కళ ఇది వెనుకబడిపోయింది. దీనికి కూడా కొంచెం ఇది చేయాలా. మా కళాకారులు మేము కళాకారులు సార్. మేము ఖచ్చితంగా చెక్క భజన ఉంటేనే మేము బ్రతకగలం. చెక్క భజన లేకోకుంటే మేము ఎటువంటి ఏ చిన్న పని కూడా మేము చేసుకోలేము. మా గురువులు గాని, డాన్సర్స్ గాని, మా వాయిద్య కళాకారులు గాని, మా సౌండ్ సిస్టమ్ వాళ్ళు గాని, గురువులు చెక్క భజన గురువుల నుంచే మేము బ్రతుకుతున్నాము. వాళ్ళు లేకోకుంటే మా జీవనం లేదు సార్. లేదు. అదే మా చెక్క భజన మళ్ళీ ఇంత ఎదగాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇంత ప్రేక్షకులు మిమ్మల్ని గౌరవిస్తున్నారు కాబట్టి మీరు ఊర్లో నుంచి గల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఢిల్లీ దాకా వెళ్ళారు అన్నట్టుగా ఉన్న ఊర్లో చేసుకునే టైం శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ప్రముఖ దాంట్లో కనిపిస్తే చాలా టీవీలో అనే వాళ్ళ దగ్గర మీ ప్రోగ్రామ్ చూసాం మేము. 2 months అయింది. ఎట్లా అప్రోచ్ అయ్యారు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు? యూట్యూబ్ లో చూసి నా నెంబర్ తీసుకొని నా అడ్రస్ కనుక్కొని వాళ్ళే ఫోన్ చేసి నన్ను పిలిచినారు. ఓకే. పోస్ట్ అయ్యి కూడా దాదాపు 1 month అయిపోయింది. 1 month అయింది సార్. ఓకే. ఇంకేదో ఏదో ఇటలీలో కూడా మీ డాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నట్టు విన్నాం, నిజమేనా అది? బిగ్ బాస్ కి అడుగుతున్నారు సార్ మాకు. ఓకే. బిగ్ బాస్ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఆ ఛాన్స్ రావాలని దేవుని కోరుకుంటున్నాం సార్. వస్తుందమ్మా. ఎట్లా అంటే మీ డాన్స్ ను మీరుండే అందానికి మీ ఫ్యాన్ కి చాలా మంది చూస్తారు కాబట్టి తప్పకుండా మీ లాంటి వాళ్ళని సపోర్ట్ ఇస్తారు. ఏదైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందా ఈ చెక్క భజన వాళ్ళకు? ఎలా అంటే ప్రతిరోజు మీ డ్రెస్సింగ్, మేకప్, హార్మోన్ కాస్ట్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ సరిపోతుందా? ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా సెక్టార్ నుంచి కానీ సపోర్ట్ ఏమైనా వస్తుందా? ఏం చేసినా మా కళాకారులకి ఏదో చిన్నగా మేము చేసుకొని పోతున్నాం. ఎటువంటి ఏ ప్రభుత్వం వాళ్ళు గుర్తించినారు, మీకు గుర్తింపు కార్డులు ఇస్తాము, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని చెప్పినారే గానీ మెయిన్ గురువులకి రావాలి సార్. గురువులకు వస్తేనే మా లాంటి వాళ్ళు మేమందరం ఎక్కడైనా కానీ పెద్ద మా గురువులే మమ్మల్ని డాన్సర్స్ కి, వాయిద్య కళాకారులు పైకి తీసుకుపోతారు. వాళ్ళు గురువులకి రావాల్సిన విషయం ఏమంటే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక పెన్షనో లేకపోతే ఏదైనా రావాలని మేము చెప్తున్నారులే కానీ ఒక గత 2-3 ఏళ్ల నుంచి ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం. ఆ ప్రభుత్వం వాళ్ళు చెప్పినారు, ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పినారు కళాకారులకి పెన్షన్ ఇస్తామని. ఎటువంటి ఏం రాలేదు. ఏదో ఊర్లలో వాళ్ళు ఏం చేసినా కొట్లాడో ఏమో అరిసి వాళ్ళు ఇచ్చి ఈకోకున్నా ఎటువంటి చిన్న లోహం జరిగినా కూడా మా ప్రోగ్రామ్ లో ఏదైనా భజన పిల్లలు తక్కువ అయినా కూడా సౌండ్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా డబ్బులు పట్టుకొని ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లోనే గురువు గారికి ఏం మిగిలిపోకున్నట్లా డాన్సర్స్ కి, వాయిద్య కళాకారులకి అదే ఇచ్చి పంపిస్తారు. ముందుగా మేము ఏమనుకుంటున్నామంటే మా గురువు గారులకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఇది కల్పించాలని మేము అనుకుంటున్నాం సార్. కళాకారులు పెన్షన్ ఇవ్వాలి. మేము కష్టం చేస్తున్నాం సార్. మేము సంపాదించుకోవాలనేసే అని కాదు, ఊర్లలో మేము ఈ కళని పక్కకు తీసుకుపోవాలా, పైకి ఉన్నత స్థాయికి చేర్చాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం సార్. మేము డబ్బు చూసుకోకుండా చేస్తున్నాం అన్నమాట. కానీ ఈ కళనైతే ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. మామూలుగా అంటూ మీరు ఎక్కడి నుంచో వచ్చారు, ఈ కళను ఇంత ముందు తీసుకొని వెళ్ళారు, మంచి డబ్బు కూడా ఈ కళ నుంచి కూడా సంపాదిస్తుండొచ్చు. కానీ ఈ డబ్బుని ఎక్కువ శాతం మీ దగ్గర ఉన్న డబ్బుని అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాల్లో ఖర్చు చేస్తారు. ఏదో కొన్ని చోట్ల ఆటోమేటిక్ కూడా మీ అమౌంట్ డెబిట్ అయ్యి వాళ్ళకి చేరుతుంది అన్నట్టు కూడా విన్నాను. ఇది వాస్తవమేనా? నిజమే సార్. చూసాను వీడియోస్ కూడా.
ఎక్కడన్నా అనాథాలు కనిపిస్తే, అనాథాశ్రమాలు కనిపిస్తే ఎవరన్నా అడుగుతారు మాకు వచ్చి ఇట్లా ఇవ్వాలమా అంటే ఖచ్చితంగా ఇస్తాను సార్. రూపాయలు నాకు ఉన్నంతలో చిన్న పావలాంతా అందిస్తాను సార్. గొప్ప విషయం కదా, గొప్ప మనసు ఇది. అంతేకాకుండా మీరు దాంట్లో చూసేది ఒకటైతే ఎట్లా అంటే మంచి డేట్స్ ఉంటాయి, ఇన్కమ్ జనరేట్ చేసింది, ఎంత సంపాదించినా కూడా ఖర్చు చేయాలంటే చాలా మంది సొంత ఖర్చు కూడా చేయకోకుండా ఉంటారు కొంతమంది. అలాంటిది ఎంతో మంది అనాథాశ్రమాలకు మీరు బెడ్షీట్స్ ఇవ్వడము, ఆ వీడియోస్ అన్ని చూసాను నేను, చాలా క్లిప్స్ లో మిమ్మల్ని చూసాను, పేపర్ స్టేట్మెంట్స్ చూసాను, బెడ్షీట్స్ ఇవ్వడము, స్వెటర్స్ ఇవ్వడము, వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో ఒక విధంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఏంటి ఈ ఆలోచనలు రావడానికి కారణం ఏంటి? ఎవరైనా ఇన్స్పైరా మీకు? ఎవరు ఈకోకున్నా కూడా ఇప్పుడు మేము ₹1 మేము సంపాదించుకొని ప్రజల నుంచి మేము బ్రతుకుతున్నాం సార్. ఇప్పుడు ప్రజలు ప్రోగ్రాంలు చెప్తేనే మేము ఇది చేస్తున్నాం. మాలో ₹1 ఒక పావలా పోతే మాకేం దేవుడు తక్కువ చేయడు కదా. ఆ ప్రజల నుంచి మేము బ్రతుకుతున్నప్పుడు ప్రజలకి చేసేకి ఏముంది సార్ చెప్పు. అది కూడా కరెక్ట్. చాలా ఈ గొప్ప విషయం అందరికి రాదు కదా, ఈ గొప్ప మనసు మీలాంటి వాళ్ళకి వచ్చిందంటే చాలా గ్రేట్ అమ్మా. మాకి ఏదో అందరం బాగుండాలని మా మనసు ఇది సార్. మాకు తప్పకుండా బాగుంటారు మీలాంటి వాళ్ళ ఆలోచనలు ఉంటే ఎక్కడికో వెళ్తారమ్మా. అసలుకి మీ క్లిప్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. మీ వీడియో క్లిప్స్ కానీ డాన్స్ కానీ ఇలా సాయం చేస్తున్నప్పుడు ఎంతో మందికి ఇలాంటి ఆలోచన లేకోకుండా సంపాదించినట్టు పెట్టుకుంటుంటారు. కానీ మీ ఏదో చేసే భజన కార్యక్రమంలో వచ్చింది ₹10 అయితే ఆ ₹10లో కూడా మళ్ళీ షేర్ చేయడం చాలా అద్భుతమైన విషయం. అద్భుతమైన విషయం. ఏంటి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళంటే మిగతా కొంతమంది మీతో పాటు ఉన్న కమ్యూనిటీ వాళ్ళు డిఫరెంట్ గా బతుకుతుంటారు, మీకు తెలియదు ఏదో బస్సెస్ దగ్గర, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చూస్తుంటాం మనం, అవునా కదమ్మా? అలా కాకోకుండా ఆ కమ్యూనిటీ వాళ్ళతో ఉంటూ కూడా మీరు అలా బతక్కోకుండా ఏదో వృత్తి నేర్చుకుని అంతో ఇంత ఆర్థికంగా స్థిరపడుతున్నారు, మొత్తానికైతే అంతో ఇంత కూడా సంపాదించుకుంటున్నారు. ఏంటి దాని నుంచి బయటకు వచ్చి ఇలా బతకాలనే ఆలోచన ఎలా క్రియేట్ అయింది? అది ఫస్ట్ నుంచి నాకు చిన్న కళ మీద పోయింది సార్. ఇట్లనే ఉండాలా, ఇట్లా పోయేది ఏముంది అని ఉంది. అందుకోసం నేను పక్కకి వెళ్ళిపోయి నేను ఇట్లా ప్రోగ్రామ్స్ లోనే ఇది చేస్తున్నాను సార్. మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా వాళ్ళకి జాబ్స్ ఇచ్చినారు, ట్రాఫిక్ పోలీసులు ఇచ్చినారు. మా కర్ణాటక వాళ్ళకి, మా కర్నూలు జిల్లా, అనంతపూర్ జిల్లా వాళ్ళకి ఎటువంటి ఏం లేదు సార్. మా ఇక్కడ అనేది ఏం లేదన్నమాట. మా వాళ్ళకి కూడా ఏదో వస్తే మేము కూడా చాలా గర్వంగా అనుకుంటాం కదా, మా వాళ్ళకి కూడా ఇట్లా ఉన్నారు అని మేము అనుకుంటున్నాము. మా అనుకున్న పని ఇంకా మా వీడియోస్ చూసేటోళ్ళు సార్ వాళ్ళకి పంపించి ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మా, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ చాలా ముందుకు తీసుకుని వెళ్ళింది మిమ్మల్ని. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ ఏదో మీరు ఆ వృత్తిని అట్లా చేసే విధానాన్ని నుంచి బయటకు తీసుకొని రావడానికి ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ట్రాఫిక్ పోలీసులుగా రిక్రూట్ చేసుకొని మిమ్మల్ని పెట్టి నెలకంటూ జీతం ఇస్తుంది. కాబట్టి చాలా మంది మీ వాళ్ళు దానికి మూవ్ ఆన్ అయ్యారు. అలా మన స్టేట్ లో కూడా జరగాలని మేము అనుకుంటున్నాం సార్. తప్పకుండా ఏదో చేసుకొని తింటున్నాము, వాళ్ళ బాధ చూస్తే మాకు అట్లే అనిపిస్తారు కదా సార్. ఈ స్టేజ్ నుంచే మేము ఈ స్టేజ్ లో ఉన్నాం కదా, వీళ్ళు ఇట్లనే ఉండకూడదు దేవుడా అని మేము ప్రతిరోజు మేము అలాగే అనుకుంటాం. ఏదో దేవుడు చిన్న లోపమో అదేదో జరిగి ఆ రోజు ఇలా చేంజ్ అయ్యారు కానీ, కాబట్టి మీకు కూడా ఒక గుర్తింపు ఉండాలనేది కోరుకుంటున్నారు. కాబట్టి అవునమ్మా, తప్పకుండా అది జరుగుతుందమ్మా. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండి వాళ్ళకు కూడా చేస్తే, వాళ్ళతో ఏదో ముందుకు తీసుకొని వెళ్ళి మీరంటూ ఒక ప్రజెంటేషన్ గవర్నమెంట్ దగ్గర ఇస్తే చేస్తారమ్మా తప్పకుండా. ఎందుకంటే మీరు కూడా చేంజ్ అవ్వడం చాలా వాస్తవం. ఎందుకంటే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ట్రాన్స్ కమ్యూనిటీ మీద, కానీ అలాంటి దాని నుంచి బయట తీసుకుని రావాలంటే మీరు చాలా రోల్ మోడల్ గా తీసుకుని వాళ్ళు కూడా రావాలి, అవునా కదా? అవునవును సార్. ఏంటి ఏం మెసేజ్ ఇవ్వబోతారు ట్రాన్స్జెండర్స్, ముఖ్యంగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అదే మమ్మల్ని చూసి వాళ్ళు ఏదో మా బ్రతుకులు ఇట్లున్నాయి, మీరు ఇట్లా బాగున్నారు అని అనుకుంటే మాకు చాలా బాధ అవుతుంది సార్. మమ్మల్ని నేర్పియండి అంటే కళ మన సొంతం కాదమ్మా, ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. మీరు వచ్చేదే మాకు కావాలా, అందరు బ్రతకాలా, ఒక్కరు బతికేదే బతుకు కాదని మేము వాళ్ళకి కూడా చాలా ఇదిగా చేస్తాం సార్. బాధ అవుతుంది వాళ్ళు అట్లా మీ వాళ్ళ చూస్తే కొంచెం. ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఓకేనా? అప్పుడు మీరు కమ్యూనిటీలో ఇలా చేంజ్ అయినప్పుడు బాధపడినారు అన్నారు కదా, ఇప్పుడు అంత ఇంత ఇన్కమ్ సోర్స్ చేస్తున్నారు, సమాజంలో కనిపిస్తున్నారు, మిమ్మల్ని చూసి మీ ఊరు మెచ్చింది, దేశం మెచ్చింది, ప్రపంచాల్లో నుంచి అవార్డ్స్ ఇచ్చే స్థాయికి వెళ్ళారు కదా. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఓకేనా? ఎంత చేసినా ఏం చేసినా కొంచెం అనేది కూడా బాధ ఉంటుంది. ఊర్లో ఎవరో అంటుంటారు. మరి ఎంత చేసుకొని వచ్చినా కూడా కొంచెం అనేది బాధ ఉంటది కదా. అవును. ఏం చెప్తారు మీ పేరెంట్స్ చెప్పాలంటే ఇప్పటి నుంచి? ఇప్పుడు మేము చిన్న తప్పులు ఏం చేయకోకున్నట్లు బతుకుతున్నాం కాబట్టి కష్టం చేసుకొని బతుకుతున్నాం. మా వెంట మా ఫ్యామిలీ ఉండి బాగా సపోర్ట్ ఇస్తారు సార్. ఇస్తారా? కాళ్ళ కష్టం మీద బతుకుతుంది మా కూతురు అనేది బాగా మీ కాళ్ళ మీద మీరు బతుకుతున్నారు.
అవునులేండి, మిగతా వాళ్ళ కాకుండా మీరు ఒక చాలా అద్భుతంగా ఉన్నారు కాబట్టి మంచి విధానంలో ఎదుగుతున్నారు. ఎట్లా అంటే ట్రాన్స్ కమ్యూనిటీ దేవుడు ఇచ్చాడో హార్మోన్స్ డెఫిషియన్సీ ఇంకోటి ఏదో అయ్యే ఇలా కమ్యూనిటీ చేంజ్ అయ్యారు, కానీ వాళ్ళలాగా బతుకోకుండా మీరు ఒక రోల్ మోడల్ లో బతుకుతున్నారు. ఎవరు చేయలేని కళను మీరు బయటకు తీసుకొని వచ్చారు కాబట్టి చాలా అద్భుతమైన విషయం. ఇది అందరికి సాధ్యం కాదు కదా. మీ వీడియోస్ లో షార్ట్స్ లో యూట్యూబ్ లో ఏవైతే మీరు పోస్ట్ చేస్తారు, మీకంటే ఒక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటారు కదా, దీంట్లో ఎక్కువ శాతం ఒక ఆయన డోల్ కొడుతూ కనిపిస్తుంటాడు. ఆయన కొట్టడంలో మీ ఎగురుతూనే ఉంటారు జింకలాగా. ఎవరు ఇంతకైనా మీకు మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు, ప్రతి వీడియోలో ఆయనే ఉంటాడు మీ నిరంతరం. నాకు అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆయన ఒక కూతురు వల్లే భావిస్తాను నన్ను. ఓకే అమ్మా. ఎవరైనా ఏమన్నా అనుకోని ఆయన నన్ను బాగా చూసుకుంటాడు, వాళ్ళతో మేము బాగుంటాం సార్. ఏ సమయం సందర్భం వచ్చినా, ఎటువంటి చిన్న బాధ వచ్చినా, మా ఊరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళ ఊరు. ఏదైనా చిన్న ఇట్లా బాధపడితే ఇమీడియట్లీ వచ్చేస్తాడు మా కాటికి. ప్రోగ్రాంలలో మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ఇట్లా సమీరాన్ పిలిచాలని మొట్టమొదటిగా అడిగి గురువు రాంపల్లి సీను గారికి అడిగి మమ్మల్ని తీసుకొని పోయినారు సార్ ఆయన. ఇది రాంపల్లి గురువు రాంపల్లి సీను అని. ఓకే అమ్మా. ఎవరు? చెక్క భజన గురువు సార్ ఆయన. ఆయన ఎక్కడి నుంచి? రాంపల్లి అనే విలేజ్. ఓకే, మన కర్నూలు జిల్లా తుగ్గల మండలం దగ్గరలో ఉన్న రాంపల్లి నుంచి. సీనునా అతని పేరు? అవునవును. ఇప్పుడు కూడా చేస్తున్నారు ఆయన, రాంపల్లి సీను గారు. ఓకే, మీ గురువు కూడా తనేనమ్మా? లేదు సార్, ఇప్పుడు అందరు గురువులు మాకు కావాల్సిన గురువులే కదా. అవును అవును. కంటిన్యూ ఈ ఏరియాలో కంటిన్యూ ఒక్కో దగ్గర మారుతూ పోతాము. కడప జిల్లాలో అశోక్ అని ఆయనకి ఎక్కువ పోతాము. ఓకే, ఇట్లా ఏ ఏరియాలో కొంచెం కంటిన్యూ వెళ్తుంటాం కదా. అవునమ్మా. అలాంటి టైంలో మీరు ఆయన ఎప్పుడు చూసా, చాలా వీడియోస్ లో చూసాను, ఆయన డోల్ కొడుతుంటే మీరు జింకలాగా ఎగరడం చాలా వీడియోస్ లో చూసాను. నిరంతరం అయితే సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు సార్. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు ట్రావెల్ లో ఉంటారా? ఎక్కడికి? లేదు సార్, నేను సింగిల్ గా పోతుంటాను. అన్నకు బాగుండలేదు, అన్న ఉంటే ఖచ్చితంగా మా అన్న మాకు తోడుంటారు. మీ తోడు ఉంటారు. ఓకే, సింగిల్ గా అయితే పంపిరు మాకి. ఓకే, ఇంట్లో వాళ్ళు పంపిరు, ఎవరో ఎవరు తోడొస్తూ. అదే నేనేమంటున్నానంటే సార్, మా గురువుకి, మా గురువు గారులకి అందరికి గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఒక చిన్న పెన్షన్ మాదిరిగా ఇది చేయాలా. ఉన్న గురువులందరూ అనారోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారనమాట. వాళ్ళు వెళ్ళిపోతే కళాకారులు మేము కొన్నాళ్ళు చేసి మేము ఏదైనా మర్చిపోగలము. ఫ్యామిలీలు ఉంటారు వాళ్ళకి, వాళ్ళు ప్రోగ్రామ్ చేసి సాగుతుంటారు ఇంట్లో. నిరంతరం అయిపోయింటాయి. అవును, వాళ్ళు మేం ఆ గురు కాకుంటే ఇంకో గురుకు పోయి మేము ప్రోగ్రామ్ చేస్తాము. ఆ కుటుంబం చాలా ఇది అవుతున్నారు సార్ వాళ్ళు. అందుకు మా చెక్క భజన గురువులకి ఏ గవర్నమెంట్ నుంచి అయినా మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలా, కొంచెం పెన్షన్ టైప్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. చూడండి, సమీరా గారు ఏమంటున్నారంటే, ముఖ్యంగా ఈ ఎవరైతే చెక్క భజన కళాకారులను, చెక్క భజనే కాదండి, కళాకారులను కూడా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకంటూ ఏదైనా ఒక చిన్న పెన్షన్ విధానంలో, ఎలా అయితే చర్మ కార్మికులని రకరకాల విధానాల్లో పెన్షన్ ప్రొవైడ్ చేస్తుందో గవర్నమెంట్, అలా కూడా ఇలాంటి ప్రాచీనమైన కళలు కొద్ది రోజుల పాటు నుంచి ముందుకు తీసుకొని వస్తున్న ఈ కళ ఏదైతే ఉందో, ఇలాంటి కళలు కూడా ప్రభుత్వం అంటూ కొంచెం వాళ్ళకి కళాకారులకు తోడుగా ఉండాలన్నట్టు సమీరా గారు కోరుతున్నారు. మరి సుమన్ టీవీ తరపున మేము కూడా ఇచ్చేది ఏదంటే, ప్లీజ్ ఇది ఏదైనా సాధ్యమైతే చూడడానికి ట్రై చేయండి. అంతేకాకుండా సమీరా గారు ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చింది కదా, మరి ట్రాన్స్ వాళ్ళకు కూడా, ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వీళ్ళని కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ట్రాఫిక్ పోలీసులుగా సిబ్బందిగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడైతే ట్రాఫిక్ లో ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చి భర్తీ చేశారో, మరి అలా ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా మన పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇలాంటిది ఏదైనా అవకాశం ఉంటే ఆలోచించి దీని మీద ఏదైనా స్పెషల్ ఫోకస్ చేసి ఇలా ఏమైనా చేయడానికి మన రాష్ట్రంలో కూడా వీలైతే చేయాలన్నట్టు కోరుకుంటున్నారు. మరి సుమన్ టీవీ తరపున మేము కూడా అడిగేది ఏంటంటే, ఇది ఏదైనా సాధ్యమైతే చేయడానికి ట్రై చేయండి అని కోరుతున్నాను డిప్యూటీ సీఎం గారిని, మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని. థ్యాంక్ యూ సమీరా గారు, థ్యాంక్ యూ. మీలాంటి గొప్ప వాళ్ళు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు గాను, మీరు అడిగినది ఏదైతే కూడా మేము కూడా చెప్పాం కదా, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తారు గవర్నమెంట్. మన డిప్యూటీ సీఎం గారు చాలా అద్భుతంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా మన సీఎం గారు కూడా ఇలాంటి చాలా చేశారు గతంలో, పెన్షన్స్ కానీ ఇలాంటివి చాలా క్రియేట్ చేసి ఇచ్చారు. మీరు అన్నట్టుగా వారు కూడా వింటారు, మరి వారు కూడా చేయడానికి ట్రై చేస్తారు. ఖచ్చితంగా చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.